శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలం అంశంలో మే 4వ తారీఖు నుంచి మే 10వ తారీఖు వరకు ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, అలాగే ఈరోజు భానుసప్తమి. భానుసప్తమి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి, మధ్యాహ్నం 12:25 వరకు. నక్షత్రం పుష్యమి, సాయంత్రం 5:44 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలోని ముఖ్యమైన రోజులని పరిశీలిద్దాం. మే 4 అనగా ఆదివారం భానుసప్తమి. మే 6 మంగళవారం తిరుమల శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ప్రారంభం. మే 7 బుధవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. మే 8 గురువారం అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణం. ఇక ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. మే 7వ తారీఖు బుధవారం బుధుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి మారబోతున్నారు. ఈ వారం గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ఈ వారంలో కొంతవరకు ఆర్థిక స్థితిగతులలో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ఆర్థికంగా కొన్ని మార్పులు చేర్పులు కనపడుతున్నా వీరి ఆరోగ్యం గురించి మాత్రం వీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. దీంతో పాటు కొంతవరకు బంధుమిత్రులతోటి, లేకపోతే మీకు సహాయ సహకారాలు అందించిన వారితోటి మీకు భేదాభిప్రాయాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు మాత్రం కొంతవరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్త అనేది వహిస్తూ ఉండాలి. అలాగే మీరు గనక ఉద్యోగ వ్యాపారాల రీత్యా బదిలీలు లాంటివి గనక కోరుకుంటూ ఉంటే ఆ విషయంలో కొంతవరకు మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మొత్తం మీద కోర్టు విషయాలు అన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు, అలాగే కొంతవరకు మీ శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు, దీంతో పాటుగా మీరు ఏదో ఒక రకంగా కొంతవరకు ఆర్థికంగా ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా వాటిని ఎదుర్కొంటూ పరిష్కార మార్గాల కోసం ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు సూర్యాష్టకం చదవటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి కొంతవరకు ఆర్థిక ప్రయోజనము, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే వీరు మాత్రం ఖర్చులని అధిగమించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. దీంతో పాటు ఈ వారం అంతా కూడా మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కూడా కనపరచాలి. తొందరపాటు నిర్ణయాల వలన ధన నష్టం కలుగుతుందని గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలి. దీంతో పాటు ఉద్యోగానికి సంబంధించి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నా వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి కూడా కనపడుతున్నాయి. అయితే వ్యాపారస్తులు మాత్రం నూతన వ్యాపారాల గురించి కొంతవరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే నూతన వ్యాపారాల కోసం అని చెప్పి కొంతవరకు పెట్టుబడులు లాంటివి కూడా పెడుతూ ఉంటారు. పాత రుణాలు తీర్చడం కోసం మాత్రం కొంతవరకు ప్రయాసపడుతూ ఉంటారు. అలాగే మీకు రుణాలకి సంబంధించి కొంతవరకు ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉండటము, అలాగే ఎవరైతే మీకు సహాయం చేశారో వారికి మీరు కొంతవరకు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈ వారం అంతా సూర్యాస్తమం చదవటం వలన వీరికి మంచి ఫలితాలు కనపడతాయి. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం కొంతవరకు ఆర్థిక ప్రయోజనము, అలాగే వీరికి సొంత ఇంటి కల నెరవేరే అవకాశాలు, దీంతో పాటు నూతన వస్తువాహనాలు అమరే అవకాశాలు, అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా
ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నా వాటికి ఒక సమాధానం అనేది కనపడుతూ ఉంటుంది. మీరు కొంతవరకు కష్టపడుతూ ఉంటారు, శ్రమపడుతూ ఉంటారు. అలాగే మీ కుటుంబ సభ్యులకి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలకి తగిన విధంగా మీరు నడుచుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా పెట్టుబడుల విషయాల్లో మాత్రం మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడులలో కానీ పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం అనేది కనపరుస్తూ ఉంటారు. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు మీకు ఇబ్బందికరంగా మారబోతున్నాయి. ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించిన కోర్టు వ్యవహారాలు మాత్రం కొంత మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే వీటికి సంబంధించి మీరు కొంతవరకు పునరాలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ఈ వారం అంతా కూడా ఎక్కువ శాతం వారి సంతానం గురించి, వారి ఆర్థిక అభివృద్ధి గురించి, వారి ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటం, అలాగే సహోద్యోగులు కూడా మీకు సహాయ సహకారాలు అందించకపోవటం వలన ఉద్యోగ రీత్యా మీరు శ్రమకి గురవటంతో పాటు కొంతవరకు నిందలు పడాల్సిన పరిస్థితులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా కొంత శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికంగా మీరు ఆశించిన విధంగా ఈ వారం అంతా కూడా కొంత మీకు ఆర్థిక ప్రయోజనం అనేది తక్కువగా గోచరిస్తోంది. పెట్టుబడుల విషయాల్లో మాత్రం కొంతవరకు ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. అయితే మీరు పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా ట్రేడింగ్ లాంటివి చేయడానికి కొంత ఉత్సాహం అనేది కనబరుస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలలో మాత్రం అంటే ట్రేడింగ్ చేసేవారు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా విష్ణు అష్టోత్తరం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీకు ఆరోగ్యానికి సంబంధించి కొంతవరకు ఖర్చు అధికంగా ఉంటుందని గ్రహించాలి. ఆర్థికంగా కొంతవరకు అనుకూలత ఉన్నా కూడా ఖర్చులు అధికంగా ఉండటం వలన కొంత మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటము, దీని వలన కుటుంబంలో కొంతవరకు సమస్యలు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ ఆరోగ్యంతో పాటుగా మీ యొక్క ప్రతి పనిలోనూ కూడా మీరు జాగ్రత్త అనేది వహిస్తూ ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన తప్పనిసరిగా మీకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయని గ్రహించాలి. ఆరోగ్యం గురించి శ్రద్ధతో పాటుగా ఆహార నియమాలను కూడా పాటించాలి. మిత సంభాషణ చేయాలి. వాదోపవాదాల జోలికి వెళ్ళకూడదు. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. ఇక ఈ రాశి వారు ఈ వారమంతా హయగ్రీవ స్తోత్రం చదవటము, వినటము, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు ఈ వారం అంతా కూడా వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వీరి యొక్క పెట్టుబడులు, దీంతో పాటు వీరి యొక్క రుణాలు వీటి మీద ఎక్కువగా శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. ఎక్కువ శాతం సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ సంతానాభివృద్ధి కోసం మీరు అనేక ప్రణాళికలు తీసుకుంటూ ఉంటారు. అలాగే దీంతో పాటుగా వారి గురించి, వారికి సంబంధించి కొంతవరకు ఆర్థిక పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులలో కానీ మీరు పెట్టుబడులు పెట్టే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలు గనక తీసుకోకుండా ఉంటే తప్పనిసరిగా మీకు ధన నష్టం నుంచి తప్పించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారస్తులకి సంబంధించి కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా లక్ష్మీ నరసింహ స్వామివారి అష్టోత్తరం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. తులారాశి వారు మాత్రం స్థిరాస్తి వ్యవహారాలపైన ఎక్కువగా దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే స్థిరాస్తి వ్యవహారాలు వీరికి మాత్రం కొంత ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకి కూడా కొంతవరకు స్థాన చలనం ఉండటము, అలాగే ఉద్యోగ పరంగా కొంతవరకు బదిలీలు లాంటివి ఉండటము, ఇవి ఏవి కూడా వీరిని ఆశించిన విధంగా వీరికి ఆనందాన్ని కలిగించవనే చెప్పుకుంటున్నాం. దీంతో పాటుగా కొంతవరకు శ్రమ అధికంగా ఉండటం, అలాగే ఏ పనులైతే వీరు
మంచి ఫలితాలను ఇస్తాయని ఆశిస్తూ ఉంటారో ఆ పనులు వీరికి తగిన విధంగా ఫలితాలను ఇవ్వకపోవటం వలన వీరు కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వైవాహిక జీవితానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవీ కూడా కనిపించటం లేదు. అయితే మీరు గనక మ్యూచువల్ ఫండ్స్లో కానీ దీర్ఘకాలిక పెట్టుబడులలో కానీ పెట్టుబడులు పెడుతూ ఉంటే అందులో మాత్రం కొంత మీకు నిరాశ అనేది కలుగుతూ ఉంటుంది. ఆర్థికంగా కొంతవరకు ఈ వారం అంతా అనుకూలంగా ఉన్నా కూడా ఖర్చులను అధిగమించేందుకు మాత్రం ప్రయత్నం చేయాలి. అలాగే పొదుపు పాటించే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఇక ఈ రాశి వారు హయగ్రీవ స్తోత్రం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం వీరి యొక్క కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు వీరికి అనుకూలంగా మారబోతున్నాయి. దీంతో పాటు కొంతవరకు మీ పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అలాగే చాలా వరకు కూడా అదృష్టం అనేది మీకు తోడుంటుంది. దీంతో ప్రతి పనిలోనూ కూడా మీకు విజయావకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా చాలా వరకు సానుకూలత, ఆర్థికంగా మీకు ఈ వారం అంతా కూడా అనుకూలత, అలాగే సంతానానికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఉద్యోగానికి సంబంధించి కూడా మంచి మార్పులు చేర్పులు ఉండటము, అలాగే ఆశించిన విధంగా మీకు గుర్తింపు లభించటము, దీంతో పాటు మీ ప్రతిభా పాఠవాలను గుర్తించటము, ఉన్నతాధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకోవటము, అలాగే మీ యొక్క సహోద్యోగులు కూడా మీకు సహాయ సహకారాలు అందించటం వలన ఉద్యోగస్తులకి ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా అపరాజిత స్తోత్రం చదవటము, వినటము, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం వీరి యొక్క ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. అలాగే ఎవరైతే భాగస్వామ్యంలో ఉన్నారో వారికి కూడా ఆర్థిక పరమైన విషయాలలో కొంత చికాకు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యంలో కొంతవరకు నష్టపోయే అవకాశాలు, అలాగే భాగస్వామ్యము వద్దని ఆలోచన, ఇలాంటివన్నీ కూడా మీలో కొంతవరకు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, అయితే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా కొంతవరకు అనుకూలత, అలాగే ఉద్యోగాల్లో వీరికి మంచి మార్పులు చేర్పులు, దీంతో పాటుగా వీరికి ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. నూతన వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశము, వారి వలన కొంతవరకు అవమానాలు, నిందలు, అలాగే వారి వలన ధన నష్టం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈ వారం అంతా దుర్గా కవచం చదవటము, వినటము, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే మకర రాశి వారికి ఈ వారం ఆర్థికంగా మంచి ప్రయోజనకరంగా మారబోతోంది. ఆశించిన విధంగా ఆర్థికంగా పురోగతి అనేది సాధిస్తారు. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి మీద కనుక మీరు ఎటువంటి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా, స్థిరాస్తి వ్యవహారాలు మీరు కొనుగోలు చేయాలనుకుంటున్నా అవి లాభసాటిగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో మంచి మెరుగుదల అనేది సూచిస్తోంది. అనుకుంటున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా మీకు పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలత, అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపారాభివృద్ధి అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉండటం, అలాగే మీ పెద్దలు ఇచ్చే ఆస్తిపాస్తులు మీకు అనుకూలించటం, దీంతో పాటుగా మీరు సొంత ఇల్లు కనుక కావాలని కోరుకుంటే అలాంటివన్నీ కూడా మీకు అనుకూలించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా విష్ణు పంజర స్తోత్రం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా వీరు కొంతవరకు ఈ వారం అంతా కూడా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు, ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా మారబోతున్నాయి. వృత్తిలో మీరు ఆశించిన విధంగా రాణింపు లేకపోవటం, అలాగే మీ ప్రతిభకి సంబంధించి విశేషమైన గుర్తింపు లభించకపోవటం వలన కొంత మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు.
మనోధైర్యాన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆత్మవిశ్వాసం లోపించటం, దీంతో పాటు మీ యొక్క శ్రేయోభిలాషులు చెప్పే సలహాలు సూచనలు పాటించకపోవటం వలన కొంత మీరు ప్రతి విషయంలోనూ ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటు ఆర్థిక ప్రయోజనాల కోసం లేకపోతే ఆర్థిక అభివృద్ధి కోసం మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత నిరాశను కలిగిస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కూడా కొంత నిరాశ ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా లలితా త్రిశతి చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు కూడా ఈ వారం వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి కొంతవరకు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా వీరి సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి, వారి విద్య గురించి, ఉద్యోగం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు విద్యార్థులు గనక విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం గనక చేస్తూ ఉంటే ఆ విషయాల్లో మాత్రం కొంత మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ అనేది వహించాలి. అలాగే మీ జీవిత భాగస్వామి పేరు మీద గనక మీరు స్థిరాస్తులు లాంటివి పెట్టాలనుకుంటే ఈ వారం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే స్థిరాస్తి విషయాలలో మాత్రం కొంతవరకు మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారనే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా సూర్యుని అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారికి అర్ఘ్యం ఇవ్వటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఆదివారం సందర్భంగా ఆ సూర్యుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది. దీన్ని భాను సప్తమి అంటారు. అలాగే వైశాఖ శుక్ల సప్తమిని గంగా జయంతిగా జరుపుకోవాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఈరోజు నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతోంది. ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చి రవి పుష్యయోగం కూడా ఉంది. ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది కాబట్టి భాను సప్తమి సందర్భంగా ఈరోజు చేసే స్నానం సమస్త జాతక దోషాలను, పూర్వజన్మ దోషాలను తొలగింపజేస్తుంది. కాబట్టి స్నానం చేసే నీటిలో ఎరుపు రంగు పుష్పాలు కొన్ని కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తూ సూర్యుడిని మనసులో స్మరించుకోవాలి. అలా చేస్తే భాను సప్తమి సందర్భంగా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే వైశాఖ శుక్ల సప్తమి గంగా జయంతి సందర్భంగా స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలాన్ని కలుపుకొని గంగా అనుకుంటూ స్నానం చేయటం ద్వారా గంగా జయంతి సందర్భంగా సమస్త పాపాలను తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఆదివారం పుష్యమి నక్షత్రంతో కూడా ఈరోజు కలిసి వచ్చింది కాబట్టి రవి పుష్యయోగం ఉంటుంది. రవి పుష్యయోగం సందర్భంగా ఈరోజు ఎవరైనా సరే వాహనం కొనుక్కున్నట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. ఇల్లు మారటానికి కూడా రవి పుష్యయోగం విశేషంగా సహకరిస్తుంది. బంగారం ఈరోజు కొనుక్కోవటం ద్వారా త్వరలోనే బంగారాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే రవి పుష్యయోగం సందర్భంగా కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే ఆ వ్యాపారాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రోజు నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతోంది. దీన్ని చిన్న కర్తరి అనే పేరుతో పిలుస్తారు. డొల్లు కర్తరి సందర్భంగా బోరింగ్ లాంటి పనులేవి కూడా చేయకూడదు. వ్యవసాయ సంబంధమైనటువంటి కార్యక్రమాలేవి చేయకూడదు. గృహారంభము, గృహప్రవేశము, శంకుస్థాపన ఇలాంటి గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాలేవి కూడా డొల్లు కర్తరిలో నిర్వహించరాదు. ఈ విధి విధానాలు పాటించినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. గతి ప్రాదక్షిణ్యా క్రమణమశనా వ్యాహుతి విధి. తినేటప్పుడు అగ్నిహోత్రంలో వేస్తున్నానని పరమభక్తితో తినగలవా? మౌనంగా తినగలవా? భగవన్నామని చెప్తూ తినగలవా? అక్కర్లేని విషయాలు మాట్లాడకుండా తినగలవా? దానికి భార్యాభర్తలు ఇద్దరికీ కూడా మంచి అవగాహన ఉండాలి. కుటుంబంలో మంచి అవగాహన ఉండాలి. 23 గంటల 50 నిమిషాలు మాట్లాడుకుందాం, పర్వాలేదు. ఒక్క 10 నిమిషాలు వద్దు. అది యజ్ఞం. అన్నం తింటున్నప్పుడు భగవన్నామం ఒక్కటే మాట్లాడుకుందాం. అథవా ఇంకా మాట్లాడుకోకుండా ఉండలేకపోతే భద్రాచలం గురించి మాట్లాడుకుందాం, సీతారామ కళ్యాణం మాట్లాడదాం కాసేపు, అంతే. కనీసం 10 రోజులు మాట్లాడచ్చుగా, దాని గురించి మాట్లాడుకుందాం, తప్ప ఇంకోటి వద్దు అని అనుకున్నారనుకోండి, భగవన్నామంతో పుచ్చుకున్న పదార్థం ఎంత సత్వగుణాన్ని అందిస్తుంది,
ఎందుకు అక్కర్లేని విషయాలన్నీ అప్పుడే మాట్లాడుకుంటూ తింటుండడం? కాబట్టి క్రమణమశనాద్యాహుత విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ స్తవ భవతు ఇన్మే విలసితం. ఇప్పుడు అది కర్మేంద్రియం కానివ్వండి, జ్ఞానేంద్రియం కానివ్వండి, నేను ఒకటి చూస్తున్నాను అనుకోండి, అది చూడకూడని దాని దగ్గర నా కన్ను ఆగిందనుకోండి, బాబోయ్ రేపు పొద్దున్న ఏరా నువ్వు నేను కన్నిస్తే ఆ కంటితో ఏం చేశావు నాకు తెలీదా? నువ్వేం చూసావో నాకు తెలీదా? అది చూడకూడనిదైతే ఒకవేళ చూడకూడనిది పొరపాటున నీ కంట పడింది, తల తిప్పుకు వెళ్ళే సంస్కారం లేదురా నీకు? నువ్వు అలా చూడాలా? ఎందుకురా నీకు దృష్టి అని ఈశ్వరుడు అడిగాడు అనుకోండి. అసలు ఊహించగలమండి? ఒక్క 10 నిమిషాలు కన్నులు లేకపోతే పడేటటువంటి బాధ ఎంత వర్ణనాతీతం. చిన్న తప్పు చేస్తే మనం ఇచ్చిన వస్తువు లాగేసుకుంటాం ఎవరి దగ్గర నుంచి అయినా. నేను 50 రూపాయలు ఇచ్చి వర్షం వస్తే రారా రిక్షాలో అంటే నా కొడుకు నాకు చెప్పకుండా సినిమాకి వెళ్ళాడు అనుకోండి, ఇంకా నీకు ఎప్పుడూ డబ్బులు ఇవ్వను, వర్షం వస్తే తడిసిరా అంటాను. మరి ఈశ్వరుడు కళ్ళిస్తే చూడకూడనివన్నీ చూస్తుంటే ఆయన తీసేస్తే నిజంగా ఏమైపోదు? ఎన్ని తప్పులు భరిస్తున్నట్టు. నారాయణ కరుణామయ అని శంకరులు అన్నారంటే అందులో అర్థం ఉందా లేదా? కాబట్టి వాడొకడు చూస్తున్నాడు, నేనేం చూస్తున్నానో చూస్తున్నవాడు ఉన్నాడన్నప్పుడు చూడకుండా ఉండడానికి కనీసం ఓ భయంతోనైనా తప్పుకుంటావు. అది భక్తి. ఇది వినకూడదు, నేనేం వింటున్నానో వాడికి తెలుసు, వద్దులే ఏదో మార్చేద్దాం. ఇదే పనిగా వింటే ఏరా ఏం విన్నావు నువ్వు, ఎంత సంతోషంగా విన్నావు, నువ్వు వినబట్టి కదా అవతలవాడు ఇంకో పావు గంట చెప్పాడు, పోన్లేవా ఊరుకో దాని గురించి వదిలేయి అని నువ్వు అన్నావా ఒక్క మాట? ఎంత సంతోషంగా విన్నావు విన్నప్పుడు. అంటే నా బతుకు ఏమైపోతుంది, ఎందుకు వచ్చిన గొడవ, వద్దులే వదిలిపెట్టేస్తాను. పాపం చెవులు సరిగ్గా వినపడక ఆధ్యాత్మిక ప్రవచనాలు వినాలని తాపత్రయంతో లౌడ్ స్పీకర్ల దగ్గరికి వచ్చి చెవిలా పెట్టి విని కూడా కొంత వినపడింది కొంత వినపడలేదని బాధపడి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలుసు. అటువంటి వాళ్ళు ఉన్నారు. చీమ చిటిక్కుమంటే వినే శక్తిని ఇచ్చాడు ఈశ్వరుడు. అది కానీ లేదనుకోండి జీవితం ఎంత పరిహాసాస్పదం అయిపోతుంది. అవతల వాళ్ళ నోటి కదలికని బట్టి ఏమన్నాడో తెలుసుకోవాలి, లేదా వాడి సంజ్ఞని బట్టి కనుక్కోవాలి. కాబట్టి వద్దు, దానితో వినకూడనివి వినవద్దు. ఇప్పుడు ఇంద్రియములను నిగ్రహించడానికి ఏది సాధనం? భక్తి. ఆ భక్తి ఉన్ననాడు అసలు వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి నీకుంటే ఇంద్రియములను విచ్చలవిడిగా వాడలేవు, నిగ్రహించవచ్చు.